హాయ్ అండి. క్యాండీ వాళ్ళ స్కూల్లో 50th యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పా కదా షార్ట్ వీడియోలో. ఇది లాంగ్ వీడియో అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ డ్యాన్స్ వేస్తున్నారు కదా, వాళ్ళతో పాటు వాళ్ళ టీచర్స్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు. చూసారా, భలే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ తెల్లక్కుంది చూసిలా, ఆమె కూడా టీచరే, స్టూడెంట్ అనుకున్నాను నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ముందు లోపల ఇన్సైడ్ ఏదైనా ఆడిటోరియం లాగా ఉంటుందేమో, దాంట్లో సెలబ్రేషన్స్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఎండ కొడుతుంది కదా, మంచిగా ఉంది వెదర్ అని చెప్పేసి పిల్లలందరినీ మంచిగా గ్రౌండ్లో రౌండ్గా కూర్చోబెట్టి ఆ మధ్యలో రౌండ్లో డ్యాన్స్ వేపిస్తున్నారు. ఇక్కడ డ్యాన్స్ చేసే స్టూడెంట్స్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అంట. వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళతో పాటు డ్యాన్స్ వేస్తున్నారు. ఈ కార్నర్లో పింక్ డ్రెస్ అండ్ బ్లాక్ డ్రెస్, అండ్ ఆ కార్నర్లో కూడా. ఇంకా చుట్టూ కూర్చున్న రిమైనింగ్ కిడ్స్ అందరూ క్లాప్ చేస్తూ వాళ్ళని మంచిగా చీరప్ చేస్తున్నారు. క్యాండీ కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్గా తను స్కూల్ యూనిఫామ్ వద్దు మమ్మీ, నాకు పార్టీ డ్రెస్ వేయి అని అంటే, వాళ్ళ టీచర్ నాకు మెసేజ్ చేసింది స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలని. నేను దాన్ని సీరియస్గా తీసుకున్నా. బట్ చాలామంది పిల్లలు అయితే వేరే వేరే వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ వేసుకొచ్చుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన క్యాండీ కూడా కిందే ఇక్కడే ఆడుకుంటుంది. వాళ్ళకి ఏదో నేమ్స్ ఎవరి హెడ్కి, వీళ్ళు చాలా చిన్న పిల్లలు కదా, సో ఎవరి హెడ్కి వాళ్ళకి ఆ నేమ్ రాసి ఒక బన్నీ లాగా పెట్టిళ్ళు. బన్నీ అంటే మన ర్యాబిట్ టైప్లో. ఇంకా వాళ్ళకి ముందు ఒక టీచరు, వెనకాల ఏ క్లాస్కి ఆ క్లాస్ ముందు ఒక టీచర్, వెనకాల ఒక టీచర్ కూర్చొని కాపలా కాస్తున్నారు. సడన్గా నేను వెళ్ళేసరికి క్యాండీ వచ్చేసి మమ్మల్ని హగ్ చేసుకుంది. బట్ టీచర్ వచ్చి వద్దండి, ఇప్పుడు మీరు వస్తే పిల్లలందరూ వేరే మమ్మీ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి మళ్ళీ లోపలికి తీసుకుపోయి కూర్చోబెట్టింది. తనేమో నన్నే చూస్తూ ఉంది, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, ఇదే చేస్తూ ఉంది. Yes, you are. Right, thank you to everybody who's joined us today. The children will be facing where they're sitting now. So if you stand behind your children, you'll be able to see them dance face on, is the top tip today. We are going to be starting with year 2 and finishing with year 2 because some of their children are swimming, and then we're going to do a whole school dance at the end. So, year 2, are you ready to start? Come on down and face that way. Yeah, and that's what they're doing. They're taking performances. Teachers, are we ready? Yeah, we're good, Mr. Shivers. ఏంటో జంప్ అనే సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు. కాకపోతే కాపీరైట్ వస్తుంది కదా అని చెప్పి మ్యూట్ చేసిన. ఇక్కడ డ్యాన్స్ వేసేవాళ్ళు 3rd క్లాస్ స్టూడెంట్స్ అంట. ఈమె ముందు ఉంది కదా బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని, టీచరు. భలే మాట్లాడుతుంది అసలు. మనం వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళు మనకి ఏదైనా చెప్పాలనుకుంటే వాళ్ళు కూడా మనల్ని మమ్మీ అనే పిలుస్తారు. అదేందో నాకు అర్థం కాలేదు అసలు. స్టార్టింగ్లో అనుకునేదాన్ని ఏంది ఇట్లా పిలుస్తారు అని చెప్పేసి. కాకపోతే వాళ్ళకి మన నేమ్స్ తెలియదు కదా, అందరినీ ఒకేలాగా పిలుస్తారు. ఇంకా ఈ పక్కనే క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయి. రిసెప్షన్ చదివే స్టూడెంట్స్ని 3 సెక్షన్స్ డివైడ్ చేసిళ్ళు. అందులో ఇప్పుడు హంగ్రీ క్యాటర్ పిల్లర్స్ వాళ్ళు డ్యాన్స్ చేయడానికి వస్తున్నారు. ఇప్పుడు మన క్యాండీ గాడి క్లాస్మేట్స్ డ్యాన్స్ వేస్తున్నారు, కనిపిస్తుందా క్యాండీ? ఆ పక్కనే ఇంకో ఎల్లో కలర్ షర్ట్ అమ్మాయితో ఉంది కదా, ఆమె క్యాండీ బెస్ట్ ఫ్రెండ్స్. ఆమె పేరు మహ్యూబా. ఆల్వేస్ ఆమె గురించే చెప్తూ ఉంటుంది. క్యాండీ గాడు కూడా ఇప్పుడు రిసెప్షన్ చదువుతున్నాడు. వాళ్ళ క్లాస్ నేమ్ వచ్చేసి ఆవుల్ బేబీస్. స్టార్టింగ్లో నేను ఊల్ బేబీస్ అనేదాన్ని, కాకపోతే క్యాండీ నన్ను కరెక్ట్ చేసింది. ఊల్ కాదు మమ్మీ, ఆవుల్ అనాలి అని చెప్పి. మధ్య మధ్యలో మేము చూస్తున్నామా లేదా అని కూడా చెక్ చేసుకుంటుంది క్యాండీ.
ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ప్రొవైడ్ చేసిళ్ళు, కాకపోతే అన్నీ ఆల్మోస్ట్ స్వీట్ ఐటమ్స్, డోనట్స్, కుకీస్, ఐస్ క్రీమ్స్ ఇవే ఉన్నాయి అన్నమాట. క్యాండీ చూసిల్లా సందుల దూరుకుంటూ పోతుంది ఐస్ క్రీమ్ కోసము. Which one? Yes, it's gonna melt if you don't open it. Which one? Which one? You like this one? This one? This one? This one? I like the Sprinkle? This one? Don't have the sprinkle one. Can you check for please? Can you open it? Can we get him? Toma. Koy desa bas. Koy desa